మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. ఉన్న 22%లోనే పచ్చదనం తక్కువ ఉంది. దాన్ని ఒకటి డెవలప్ చేయడం. 2, డీనోటిఫైడ్ ఫారెస్ట్లో మనం కూర్చోబెట్టి ఇంకో 31% పెరిగింది. మన టార్గెట్ 2047కి ఇట్ షుడ్ బి 50%. బట్ ఇట్ ఈస్ ఎ టఫ్ ఛాలెంజ్. అదంత తేలికేంది కాదు. బట్ వీ విల్ కమ్ టుగెదర్, విల్ వర్క్ టుగెదర్, విల్ సీ హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మెయిన్ ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా మీరు చాలా ధైర్యంగా ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ అఫీషియల్స్, అలాగే మీకు విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఉన్నతాధికారులకి, మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సనలీ రీచ్ అవుట్ టు మీ, ఐఎమ్ అవైలబుల్. అలాగే సిబ్బందిని నియామకాల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకతే పాటించాం. ఇక్కడ మెరిట్ ఓరియంటెడ్ సిఫార్సుల్ని అసలు వదిలేసి మెయిన్ మెరిట్ ఓరియంటెడ్ ఎఫెక్టివ్, ఎలాంటి కొంతమంది సిఫార్సులు వచ్చినాయి కానీ వాటన్నిటిని దాటి చేస్తూ ఉన్నాం. సో ఐ వాంట్ టు గివ్ యూ ద అష్యూరెన్స్ టు ఆల్ ద డైనమిక్ అఫీషియల్స్ దట్ we are there to stand by you. I'll be personally there to stand by you, apart from all the officials of great integrity sitting on this dais today. So 50% ఈ కవరేజ్కి మనం ఏమేం చేయాలనేది టైం టు టైం విల్ గివ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ఇట్. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక. మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం. ఇది మనకి బెనిఫిట్. ఒక 974 కిలోమీటర్ల ఈ తీర ప్రాంతం పొడవు ఉంది. ఒకసారి అలాగే మనకు ఉప్పెన్నులు కానీ, లేదంటే సునామీలు కావచ్చు, లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గమే ప్రతి సంవత్సరం కనీసం ఒక 2-3 ఎకరాలు ముందుకు వచ్చేస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్ మెజర్ మర్చిపోయాను కానీ ఒక 10 అడుగులు వచ్చేస్తాం. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని అరికట్టడానికి, సముద్ర కోతను గురవ్వకుండా ఉండడానికి, సునామీ నుంచి రక్షించడానికి చాలా అంబిషియస్ ప్లాన్ చేసాం. 974 కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ చేయాలి. దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టోరేషన్, అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బండ్ ప్లాంటింగ్, అలాగే తాటి ఇట్లాంటి పండానోస్ అనే సాంప్రదాయ తీర ప్రాంత జాతుల అభివృద్ధిని చేయడం. ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాలపరిమితులు ఉండాలి. ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధకని నిరోధిస్తుంది. జీవనోపాధులని, అంటే దాని మీద ఆధారపడ్డ వ్యక్తులని, లోకల్ కమ్యూనిటీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది.